అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రకృతి యొక్క అత్యంత అద్భుతమైన డ్యామ్ కన్స్ట్రక్టర్స్లో ఒకరైన బీవర్ గురించి చెప్పబోతున్నా. ఇంకా ఎందుకు ఆలస్యం, వెళ్దాం రండి. మొదటిగా బీవర్లు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఎలుకలు. ఈ బీవర్లు అని పిలువబడే ఎలుకలు దాదాపు 35 కేజీల వరకు బరువు పెరుగుతాయి మరియు వాటి శరీరాలు భూమి మీద మరియు నీటిలో జీవించడం కోసం రూపొందించబడ్డాయి. వాటి వెడల్పు పాదాలు వాటిని అద్భుతమైన ఈతగాళ్ళుగా చేస్తాయి. అయితే వాటి శక్తివంతమైన తోకలు వాటిని నుంచొని నడవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే బీవర్లను నిజంగా వేరే జంతువుల నుండి వేరు చేసేది వాటి అద్భుతమైన నిర్మాణ సామర్థ్యం. బీవర్స్ ప్రకృతి ఇంజనీర్లు. ఇవి కర్రలు, బురద మరియు రాళ్లను ఉపయోగించి నదులు మరియు ప్రవాహాలలో ఆనకట్టలను నిర్మిస్తారు. వీటి నిర్మాణాలు ఎంత దృఢంగా ఉంటాయంటే అవి మొత్తం పర్యావరణ వ్యవస్థలను మార్చగలవు. చిన్న ప్రవాహాలు కూడా విస్తరమైన చెరువులుగా మార్చగలవు. ఈ చిన్న జీవులు వాటి పర్యావరణంపై ఎంత ప్రభావం చూపుతాయో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇవి ఎందుకు ఇలా చేస్తాయి? బీవర్లు ఆనకట్టలను నిర్మించడానికి ప్రధాన కారణం సురక్షితమైన ఆవాసాలను సృష్టించడం కోసం. వాటి ఆనకట్టల ద్వారా ఏర్పడిన చెరువులు మాంసాహారుల నుండి రక్షణను మరియు ఏడాది పొడవునా ఆహార వనరులను అందిస్తాయి. ఈ చెరువుల లోపల బీవర్లు గదులను నిర్మిస్తాయి. వీటి అడుగున ప్రవేశాలతో కర్రలు మరియు మట్టితో తయారు చేసిన వాటి హాయిగా ఉండే ఇల్లు కోసం తయారు చేస్తాయి. బీవర్స్ వాటి ప్రత్యేకమైన దంతాలకు ప్రసిద్ధి చెందింది. వాటి ముందు దంతాలు ఎప్పటికీ పెరగడం ఆగవు. ఈ నిరంతర పెరుగుదల వల్ల పళ్ళుతో చెట్లను కొరుకుటకు వీలుగా ఉంటుంది. నిజానికి వాటి దంతాలు చాలా బలంగా ఉంటాయి. అవి కేవలం గంటలలో చెట్టును కూల్చివేయగలవు. కానీ అది కేవలం జీవనోపాధి గురించి కాదు. వాటి పర్యావరణ వ్యవస్థలలో బీవర్లు కీలక పాత్రలు పోషిస్తాయి. చిత్తడి నేలను సృష్టించడం ద్వారా లెక్కలేనన్ని ఇతర జాతులకు ఆవాసాలు అందించడానికి సహాయపడతాయి. చేపలు, పక్షులు మరియు మొక్కలు కూడా ఈ బీవర్స్ సవరించిన ప్రకృతిలో వృద్ధి చెందుతాయి. బీవర్స్ కాలనీలు అని పిలువబడే కుటుంబ విభాగాలలో నివసిస్తాయి. ఇందులో తల్లిదండ్రులు మరియు కొన్నిసార్లు పెద్ద సంతానం ఉంటాయి. ఈ కుటుంబాలలో కమ్యూనికేషన్ కీలకం మరియు బీవర్లు సన్నిహితంగా ఉండడానికి వివిధ రకాల స్వరాలు మరియు సువాసన గుర్తులను ఉపయోగిస్తాయి. ఈ అద్భుతమైన జీవులు వాటి పర్యావరణాన్ని రూపొందించడమే కాకుండా విభిన్న రకాల వన్యప్రాణులకు కూడా మద్దతిస్తాయి. చూసారుగా వ్యూయర్స్, ఇవాల్టి ఎపిసోడ్లో ఒక భిన్న జాతికి చెందిన జంతువు గురించి. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. Until then, keep watching HS24 News. Please do like, share and subscribe our channel.